రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్తున్నదొకటి చేస్తున్నది మరొకటి. కొత్తగా వచ్చిన వారికి పదవులు లేవంటూనే కమిటీల్లో వారికే అధిక ప్రాధాన్యతని ఇచ్చారు. సామాజిక న్యాయం పేరుతో హడావిడి చేస్తున్న కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ కార్యవర్గంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనే కాంగ్రెస్ వాదులకు న్యాయం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కూర్పు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా పీసీసీ కార్యవర్గ ప్రకటన పార్టీలో అసంతృప్తిని రగిలించింది. కమిటీ ప్రకటన జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా నేతలు తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ప్రధానంగా కార్యవర్గ ఏర్పాటులో కొత్త పాత వర్గాల కలయిక ఉంటుందని నేతలు భావించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పదవుల భర్తీలో ఏబిసి గ్రేడ్లను నిర్ణయించింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని ఏ గ్రేడ్ గా, మధ్యలో చేరిన వారిని బి గ్రేడ్ గా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వారిని సి గ్రేడ్ గా విభజించారు. అయితే పదవుల భర్తీలో అధిక ప్రాధాన్యత ఏ గ్రేడ్ నేతలకు ఇస్తామన్నారు. అయితే తాజాగా ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది ఏఐసీసీ. అందులో అత్యధికంగా సి గ్రేడ్ కు చెందిన వారే ఉన్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు సూచించిన నేతలకే పదవుల్లో ప్రాధాన్యత దక్కిందన్న వాదన ఉంది. ఏఐసీసీ ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ క్లబ్కు సంబంధించిన సభ్యులే సగం మంది ఉన్నారట. ఆ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా సభ్యుడిగా ఉన్నారట. ఆయనకు పరిచయం ఉన్న నేతలందరినీ కమిటీలో చేర్పించారన్న టాక్ గాంధీభవన్ లో నడుస్తోంది. పార్టీలో కనీసం నేతలు గుర్తుపట్టని వారికి సైతం ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పదవులు కట్టబెట్టారని, దీంతో సీనియర్లను అవమానించారన్న వాదన తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న కుమార్ రావు గతంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు. తాజా కమిటీలో ఉపాధ్యక్షుడిగా ప్రమోషన్ ఇవ్వాల్సిన నేతకు డిమోషన్ ఇచ్చారని, ఆయనతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నేతకు అదే స్థాయి పదవి ఇచ్చి సీనియర్లను అవమానపరిచారన్న అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ వాదులు. ఇలాంటి ఎంతో మంది సీనియర్లకు పీసీసీ కార్యవర్గంలో సరైన గుర్తింపు దక్కలేదని మండిపడుతున్నారు. మీనాక్షి నటరాజన్ పెట్టిన రూల్స్ ఏవి పదవుల నియామకాల్లో కనిపించలేదన్న వాదన ఉంది. అధికారంలోకి వచ్చాక చేరిన నేతలకే అత్యధికంగా పార్టీ పదవులు దక్కడం విమర్శలకు తావిస్తోంది. అటు సామాజిక న్యాయం పేరుతో పదవుల భర్తీ జరిగిందని కాంగ్రెస్ హడావిడి చేస్తున్నా కొన్ని సామాజిక వర్గాలకే ప్రాధాన్యత దక్కిందన్న ఆరోపణలు కాంగ్రెస్లోనే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో మున్నూరు కాపు, గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఎక్కువ శాతం పదవులు దక్కాయని, యాదవ సామాజిక వర్గం సంబంధించిన నేతలతో పాటు మిగిలిన కమ్యూనిటీలకు పదవుల్లో అవకాశం దక్కలేదన్న అసంతృప్తి ఉంది. ఇవే కాకుండా పీసీసీ కార్యవర్గంలో డబ్బులిచ్చిన వారికి పదవులు దక్కాయన్న ఆరోపణ కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో 28 లక్షల మంది గొల్ల కుర్మల కమిటీ కాబట్టి మొన్న మనం చేసినటువంటి సర్వేలో కూడా మనం దేశ సర్వేలోనే గొల్లలు 22 లక్షల మంది, కుర్మలు 6 లక్షల మంది, రెండు కలిపి గొల్ల కుర్మలు ఒకటే. మేము అన్నదమ్ముల పిల్లలం కాబట్టి గొల్ల కుర్మలకు తప్పకుండా పార్టీ పదవుల్లో కానీ ఇక్కడ ప్రభుత్వ పదవుల్లో తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. త్వరలో జరిగే నామినేటెడ్ పదవుల భర్తీలో అయినా పార్టీకి ముందు నుంచి సేవ చేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకే అధిక ప్రాధాన్యత లభించిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంలోనూ ఆంధ్ర నేతలు చెప్పిన వారికే పదవులు దక్కుతున్నాయని మండిపడుతున్నారు. త్వరలో జరిగే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు పదవులు కట్టబెట్టాలని, లేకపోతే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మీనాక్షి సూచించిన గ్రేడ్ల ప్రకారం పదవుల్లో అవకాశం కల్పించాలని నేతలు కోరుతున్నారు. త్వరలో జరిగే పదవుల పంపకాల్లో అయినా పాతవారికే న్యాయం జరుగుతుందో లేదో, లేక పైసలిచ్చిన వారికి పైరవీలు చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తారో చూడాలి అంటున్నారు కాంగ్రెస్ నేతలు.